బ్రో ఎట్లా అనిపిస్తుంది bro? హరిహర వీరమల్లు మొత్తం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, మరి ఎలా అనిపిస్తుంది? తెలుగు రాష్ట్రాలకు తుఫాను వచ్చి చాలా రోజులు అయిందన్న. మరికొన్ని గంటల్లో వస్తుంది తుఫాను. మామూలు తుఫాను కాదు, బీభత్సం సృష్టిస్తుంది. ఇన్ని రోజులు మేము కళ్యాణ్ గారిని చాలా మిస్ అయ్యాం. స్క్రీన్ మీద అయినా సరే, లేదంటే ఆయన పాలిటిక్స్కి వెళ్ళాక ఒక మంచి సినిమా తీయడంలో కానీ, లేదంటే అన్ని రీమేక్స్ వల్ల చాలా సఫర్ అయ్యాం. బట్ ఒక మంచి ఫుల్ మీల్స్ అయితే పెడతారు గంటలో. చాలా ఎక్సైటెడ్గా ఉన్నామన్న. అసలు మాటలు కూడా రావట్లేదు. ఒక 2 hours 3 hours దాకా మాట్లాడుకుందాం. ఇంకా మూవీ రిలీజ్ కాకముందే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? చాలా మంది ట్రోల్ చేస్తారు, ఫ్యాన్స్ లో కూడా చాలా మంది ట్రోల్ చేశారు. కాకపోతే ఏంటంటే వన్స్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక జనసేన ఆయన స్వయంగా వచ్చి మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు, లేదంటే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చేయలేదు. సో అవి చూసాక మాలో బాగా ఇది వచ్చింది. ట్రైలర్ వరకు ఓకే అన్న. కాకపోతే ఆయన ఎప్పుడైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే ఒకే రోజు 2 ఆడియో లాంచ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చి చేశాడో అక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి అయితే ఊపు వచ్చింది, సినిమాలో ఏదో ఉందని చెప్పి. అప్పటి వరకు ఉండే మొత్తం డబుల్ అయ్యాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఎన్నో రోజుల నుంచి మీరు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఫైనల్ గా ఈ మూమెంట్ అయితే రానే వచ్చేసింది. మరి మీకు ఎలా ఉంది ఇప్పుడు? మాటలు కూడా రావట్లేదు. ఒక 3 ఇప్పుడు కనీసం ఏదైనా మాట్లాడుతున్నాం, ఒక 3 వస్తుంది, అది కూడా రాదు. ఆ రిజల్ట్స్ గొంతుపోతుంది. సో ఇప్పుడే అందరి దగ్గర నుంచి మీరు బయట తీసుకుంటే బెటర్ ఏమో. ఎలా అనిపిస్తుంది అన్న? అదే అన్న చెప్పారు కదా, ఇన్ని రోజులు నక్కళ్ళు పులులు చూశారు, బెబ్బులు వస్తుంది, మామూలుగా ఉండదు, గట్టికి ఇచ్చి పడేస్తాం అంటే చెప్పారు కదా. అంటే సినిమా అంతా వేరే లెవెల్ ఉంటుంది. ట్రైలర్ ఎంత ఉన్నా కానీ ఆయన వచ్చి చెప్పారు కాబట్టి 3 సంవత్సరాల ఆకలి ఫ్యాన్స్ ఈరోజు తీరుతుంది. గట్టిగా తీర్చుకుంటాం మేము. ఇన్ని రోజులు రీమేక్లు చూసుకున్నాం, అన్ని చూసుకున్నాం, కొత్తగా వస్తున్నారు ఆయనే. చెప్పారు కదా, తుఫాన్ సృష్టిస్తాం. వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తామో ఇప్పుడు రియల్ గా దేవుడు కనబడతాడు లోపల. రెడీగా ఉన్నాడు దేవుడు. జై జై జనసేన, డిప్యూటీ సీఎం జై జనసేన. 5 సంవత్సరాలు వెయిట్ చేయింది, ఇప్పుడు వచ్చింది మాకు ఊపు. ఈ ఊపులో అన్నదంలో చాలా టాప్. జై జనసేన. జనసేన అన్న అరిచచ్చి గొంతులు పోతాయి, స్క్రీన్ కనిపించదు, అందరు రెడీగా ఉండాలి. ఒక్క పేపర్లే గాల్లో ఎగురుతాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం పేపర్లే ఉంటాయి, ఆయన కూడా చూడరు ఎవరు, అది మాత్రం గ్యారంటీ. మీరు ఎవరైనా రికార్డులు చేసుకోవాలన్నా పేపర్లే కనిపిస్తాయి, ఏం కనిపించవు. మాకు కూడా అదే కావాలంతే. ఓకేనా, ఏం లేదన్నా. ఒకటి వెంకటేశ్వర కూడా ఎలా రియల్ కలుగుతామో, రియల్ చూస్తే ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ అలా చూస్తే అలానే ఉంటుంది. ఇప్పుడు రెడీగా ఉండాలి. ఒక రికార్డు కూడా కొడుతుంది, 1000 కోట్లు కూడా కొట్టేలాగా ఉంది. రెడీ. నెక్స్ట్ ఓజీ. దేవుడి కోసం మాట్లాడే మనిషి లేడబ్బా, దేవుడి కోసం మాట్లాడే మనిషి లేడు. జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన. దేవుడు 7 కోట్ల తర్వాత జనసేన, 7 కోట్ల తర్వాత ఆయనే, ఆయన తర్వాత ఎవడైనా. ఈ రోజుకి 20 కోట్లు పెట్టి మగవాడు ఎవరు లేడు. ఏం లేదన్న, ఎనర్జీ అంతా సేవ్ చేసుకుంటున్నాను. మా కళ్యాణ్ 2 years తర్వాత వచ్చాడు, వెళ్ళి స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసి బయటకు వచ్చాక మాట్లాడుకుందాం. ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుంది థియేటర్లో? ఏముందన్న, ఇంకా మీకు తెలియదు ఏముంది, యూఫోరియా. ఇంకా కళ్యాణ్ అంటే చెప్పక్కర్లేదు కదా. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారు ఆయన ఎంట్రీ కోసం. ఇప్పుడు థియేటర్ అంతా స్తంభించిపోద్ది, పీల్చే గాల్లో కూడా పవనిజం ఉంటుంది. ట్రైలర్ బాగుందన్న, వెరీ గుడ్. అసలు ఈ ప్రాజెక్ట్కి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. బట్ స్టిల్ డిస్ట్రిబ్యూషను, టికెట్లు అన్నీ కొంచెం స్మూత్గా ఉంటే ఇంకా బాగుండేది. లాస్ట్ మినిట్ దాకా హర్డిల్స్ పడ్డాము. బట్ ఓకే, దొరికింది కాబట్టి వచ్చాం. ఇంకెందుకు వస్తాం, చూద్దాం. కళ్యాణ్ అన్న దర్శనం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్న. నో టాక్స్ అన్న, మావాడు వచ్చాడు, దూసుకెళ్తాడు అంతే. లీటెన్సీ అన్న, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అంతే. చూసాక చెప్తామని అంత వెయిటింగ్. థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కేక అసలు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా రేంజ్ అదే, తగ్గేది ఉండదు అసలు. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉంటుంది? చేస్తామన్నా, వేరే లెవెల్ ఉంటది. అన్న వచ్చాడు, 2 years వరకు వచ్చాడు అంటే స్క్రీన్ లెక్క అనుకుంటున్నావు, వేరే లెవెల్ అంతే. ఎవరు మర్చిపోయా, ఇందుకు ఒక మాట చెప్పడం మర్చిపోయా. మా దేవుడు శాంతంగా ఉండమని చెప్పారు కాబట్టి ఈ విధంగా ఉన్నాం. లేదంటే ఆ బాబాయ్ వెనకాల ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా పనికిరారు. మేమే వాలంటీర్స్, మేమే జనసైకులము. లోపల వచ్చాడు, బాగా చేశారు. చూడాలి, ఇంకా స్టోరీ అయితే బాగా చేశాడు. ఓవరాల్ గా బాగుంది. వెయిటింగ్. రికార్డ్ అన్న, రికార్డ్స్ గురించి అయితే సినిమా చేయట్లేదు. మా కోసం, జనాల కోసం చేశాడు, మా కోసం, ఫ్యాన్స్ కోసం చేశాడు. ఆపేది అంతే, ఆపేది. చూసాక చెప్పలేస్తాను మొత్తం. నెగిటివిటీ ఏముండదు అన్న. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంతే, అది బ్రాండ్ అంతే.
ధోని ఎవరు చేస్తారన్నా చేసేవాళ్ళు చేస్తుంటారు అంతే. మన కోసం సినిమా చేస్తాడు, సినిమాలో చూసామా, ఎంజాయ్ చేసామా, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఇస్తామని చూపించామా. ఆర్ఆర్ విరామలు రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. చాలా రోజులు వెయిట్ చేసిన ఉదయం లాగా చాలా రోజులు వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. ఆయనతో పాటు నేను స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నాను ప్రీవియస్గా. సో ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకోలేదు కాబట్టి ఆ గెటప్ కానీ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటమే ఒక అదృష్టం అలా భావిస్తాం అందరం. థియేటర్లో షేర్ చేసుకోబోతున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటెడ్. సో లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని వెయిట్ చేస్తున్నాను. ఫైటింగ్ సీన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న? లేదు, ఇప్పుడు వెళ్తున్నాను థియేటర్లోకి, చూసినది మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. అంటే మీరు ఒక మంచి ఆర్టిస్ట్, అలాంటిది ఒక ఫ్యాన్ షోకి ఫ్యాన్ గా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా ఉంది? ఫస్ట్ నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి, బిగ్ ఫ్యాన్. ఆయనతో నేను సినిమాల్లో యాక్ట్ చేశాను, స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆయనతో అంటే మంచి సందర్భాల్లో ఆయనతో మాట్లాడడం జరిగింది. అంతా ఆయనతో మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆఫ్టర్ 2 years వస్తుంది సినిమా. సో అందుకని వెరీ ఎక్సైటెడ్ అండ్ స్పెషల్లీ ఈ గెటప్లో చూడడానికి అయితే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. జనసేన సూపర్, పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా లక్ష్యాడు అలాంటి మనిషి. ఇంతవరకు సొంత డబ్బులు పెట్టే నాయకుడు ఎవడూ లేడు. ఇంతవరకు ఒక పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాలకు దేవుడు, వరల్డ్ కూడా దేవుడే. రెస్పాన్స్ సూపర్ అబ్బా. మరి థియేటర్ మీద దాన్ని కనబడితే చాలు బ్లాక్ బాస్టర్. పిల్లప్పటి నుండి ఫ్యాన్స్, బ్లాక్ బాస్టర్ అది బ్లాక్ బస్టర్. ఆయనదే మా దేవుడు, మేము నమ్ముకున్నాం అంతే. ఇక్కడే కాదు, శ్రీకాకుళం జిల్లా నుండి ఇక్కడ వరకు 20 years అవుతుంది. ఈ రోజు వరకు ఆయనే భయ్యా. ఆయన సొంత ఫ్యాక్టరీలు లేవు, సొంత ఆస్తులు లేవు. ఆయన కష్టం మీద వచ్చేసి ఏపీ తెలంగాణ 2 కవర్ చేస్తాడు. మనుషులు దేవుడు, మహానుభావుడు పవన్ కళ్యాణ్ అంటే ఇదే, మరేం లేదు తగ్గేదే. ఏపీ తెలంగాణ ఏం లేదు, తగ్గేదే లేదు. దేవుడు ఆయన 7 కొన్న తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడు మాకు రియల్. పవన్ కళ్యాణ్ జాగ్రత్త చెప్తాను. మొన్న సంవత్సరం భీమా నాయక్ వచ్చింది కదా, 5 సంవత్సరాల కిందట ఆయన పదవి. భీమా నాయక్కి 280 టికెట్లు. ఆయనకి సినిమా బంపరాకడ అయింది. ఇప్పుడు మళ్ళీ హరిహర మీద వచ్చింది. ఏ నా కూడా వచ్చినా కానీ టికెట్ డౌన్ అవుతుంది. ఆయన కోసం చెప్పాలంటే దేవుడు. ఆయన తిరుపతిలో ఉంటాడు ఇంకన్నా, మా గుండెలో అంటే పవన్ అన్న. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీరప్పల్ని కొంచెం ట్రోల్ చేస్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఆడి వేసిన అందరూ అవన్నీ చేసిన కొడుకులు. ఆయన టైం పాస్ వాళ్ళకి ఏం చేయగా మాకు ఆయనకి అటువంటి పట్టించుకుంటే వేస్ట్ వాళ్ళు. పవనే ఆడికి ఇచ్చిన కొడుకులు. థియేటర్లో రెస్పాన్స్ ఎట్లుంది మరి అన్న? ఈ జనం చూసావా ఇప్పుడు ఎలా ఉందంటే థియేటర్ రచ్చ కింద ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎవడన్నా చాటు ఎవరు లేరు, రారు కూడా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వస్తాడు వాళ్ళ కొడుకు, సేమ్ తండ్రి కొడుకు వచ్చినాయి బుద్ధులు. మూవీ ఎన్ని వేల కోట్లు కొడుతుంది అనుకుంటున్నారు? కానీ మనకి ఎంత కోట్లు అని తెలియదు. సినిమా అయితే చాలా బాగుంటుంది, బంపర్ హిట్ అవుతుంది. మాకు అదే కావాలి. కోట్లకి అవన్నీ ఆయన లెక్కేసుకోరు ఎప్పుడు. ఆ గ్రాసులు కరెక్షన్స్ ఆయనకి పర్లేదు. ఆయన నుంచుంటేనే క్లాసు అన్నీ ఆయనే. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తామన్నా? మీరంటే కొత్తగా మైకులతో అడుగుతున్నారు కానీ అతని గురించి చెప్పడానికి ఏం లేదు. చెప్పుకుంటా పోతే రోజంతా చెప్పుకోవాలి అతని గురించి. నెంబర్ 1 కేక, మామూలు కేక కాదు, పిచ్చి లేపింది అసలు. చూస్తుంటే తెలుస్తుంది కదా, గుర్రం వెనకాల పరిగెడుతుంటే ఎట్లా ఉంటుంది అని అసలు. ఎలా అనిపించింది మరి గుర్రం వెనకాల? ఆయనకి అసలు అలవాటు లేని కూడా ఆయన ఉన్నాడంటే అలవాటు అయిపోతుంది. అది అతను అలవాటు లేదు. గుర్రానికి చెప్పారు, మీకు అందరికీ తెలుసు, గుర్రం ఎక్కడం కూడా రాదని. ఆయన గుర్రం వెనకాల పరిగెడుతుంటే ఎట్లా ఉందో చూసినావు అసలు. అందులో మీరు కొన్ని ఫైటింగ్ సీన్స్ చూసారు కదా, మరి ఎలా అనిపిస్తున్నాయి? ఫైటింగ్ సీన్స్ అంటే హైలైట్స్ అన్న బాగా. థియేటర్ బొమ్మలు కాబట్టి సరిపోతుంది. సినిమా బంపర్ ఇప్పుడు 3 hours మూవీ ఇలా నిలబడితే చాలు, సినిమా ఆల్మోస్ట్ ఓపెన్ సీన్ మొత్తం వచ్చేస్తాయి. పెట్టిన ఖర్చు అంతా వచ్చేస్తుంది. అసలు మాటలు ఉండవు, ఏముండవు, కేకలు తప్ప.